శివన్ కూడా ఒక వీడియో ఉంటుంది. మీడియా అంటే చాలా గౌరవం ఉండేది. నాకు ఇప్పుడు మీరు చాలా అమాయకులు నాకు అర్థమైంది. ఎంత అమాయకులు అంటే రేపటి రోజు నేను ఏమని చెప్పేయచ్చు. చిరంజీవి రాత్రి మా ఇంటికి వచ్చాడా, నేను మామూలు ఇయ్యలేదు అంటే ఫస్ట్ వీళ్ళు వేసేస్తారు వీళ్ళు. అంతేగాని అసలు చిరంజీవి నిజంగా వచ్చాడా లేదా ఏం కనుక్కోరు. ఒక వ్యక్తితో చెప్పగానే సేమ్ అలా జరిగిందనమాట. సరే కట్ చేస్తే శివాని వాళ్ళ అమ్మ ఇంకా ఏ పౌరు పడలేక మా నాన్న ఒక్క కోసం ఎదుక్కుంటూ వెళ్ళింది. వెళ్ళి వదిన దగ్గరికి వెళ్ళి, వదిన ఏంటి మా నాన్న వచ్చాడంటే, ఆ వదిన శ్రీవాణి ఇంకా ఇంట్లో కూడా వెళ్ళలేదు. అప్పుడు అద్దెంట్లో ఉంటుంది కదా, అద్దెంట్లో ఇల్లు ఇప్పుడు కూలిపోయింది. బాబ్జీ చనిపోయినప్పుడే చెప్పాను కదా, కూలిపోయిన ముందు పెట్టేదండి సమాన్. జుట్టు పట్టుకొని ఏంటి నాసు జోలికి వస్తాను, నీ ఆశ జోలికి ఏంటి, జుట్టు పట్టుకుని కొడితే జుట్టు పట్టుకుంటే మా నాన్న కోసమే వచ్చాను, నీ ఆశ నాకేంటి. అసలు శివానికి ముందు 4 అక్క చెల్లెలు, శివాని చిన్న చెల్లి. శివాని ఎందుకు వెళ్తుంది ఆస్తి కోసం, పిచ్చిదేమన్నా. మా నాన్న కోసం వచ్చి వాళ్ళకి అమ్మ కూడా కారులో ఉందన్నమాట. సరే నీ ఆస్తి కోసం నాకెందుకని చెప్పి వచ్చేసింది. శివాని ఇంకా కారులో సగం దారిలో కూడా రాలేదు. ఆమెకు ఎవరో ఐడియా ఇచ్చారు, అది కూడా తర్వాత తెలిసింది మాకు, మెల్లమెల్లగా తెలిసి అన్నీ. వెళ్ళేసి మీడియాలో మొత్తం పిలిచేసి స్టేషన్లో కేసు పెట్టేసి శ్రీవాణి నా మీద వచ్చి అటాక్ చేసింది, నన్ను డౌరీ హెరాస్మెంట్ చేసి ఏదో మొత్తం చెప్పేసింది అబ్బా. ఆ నైట్ మొత్తం పెట్టేశారు, మీడియాలో వచ్చేసింది. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం ఉమెన్స్ పిఎస్లో. ఇంకా వాళ్ళ ఊరే కదా, వికారాబాద్కి వెళ్ళింది, పెట్టింది. సరే అందరిని పిలిచారు, నన్ను కూడా పిలిచారు. యాక్చువల్గా నన్నే కేసు పెట్టారు ఫస్ట్. విను, అదే చెప్తున్నా కదా, మీడియా అంతా మిస్టేక్ చేసినప్పుడు తెలుస్తుంది. ఆ మీడియాలో మీరు ప్లే చేయగలిగితే ఆ విమెన్ సిఐ ఎవరైతే ఉందో విక్రమ్ భర్త, శ్రీవాణి భర్త విక్రమాదిత్య బుల్డోజర్ తీసుకెళ్ళి మొత్తం బిల్డింగ్లు కూలగొట్టిండు, అక్కడ ఇల్లు కూలగొట్టిండు, ఆమె డౌరీ హెరాస్మెంట్ సెక్షన్ చెప్పి వరుసగా రాసింది, మీడియాలో చెప్పేసింది ఆవిడ. ఇంటర్వ్యూ ఏంటి, అసలు నేను పరిగి ఎప్పుడు వెళ్ళలేదు, 1 year అయింది నేను పరిగెళ్ళి.